హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ శ్రావణి, ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజిస్ట్. వెనస్డేస్ స్పెషల్ టిప్ ఏంటో మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు స్కాన్ లో కాట్ అరౌండ్ నెక్ అని ఇచ్చారు. దీనివల్ల నా బిడ్డకి ఏమన్నా ప్రమాదమా లేదా సిజరిన్ తప్పనిసరియా అనే సందేహం చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఉంటుంది. కాట్ అరౌండ్ నెక్ అంటే బిడ్డ మెడ చుట్టూ బొడ్డు తాడు ఉండడం. ఇది సాధారణంగా 30 నుంచి 35% మంది గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది. ఇది ప్రమాదకరమా డాక్టర్ అంటే కాదు. ఎందుకంటే బిడ్డ శ్వాస మనలాగా ముక్కు ద్వారా కాకుండా బొడ్డు తాడు ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలు అందుతాయి. కాబట్టి కాట్ అరౌండ్ నెక్ ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో తాడు బిగుతుగా ఉండడం వల్ల బిడ్డ కదలికలు తగ్గొచ్చు లేదా ప్రసవ సమయంలో బిడ్డ యొక్క గుండె స్పందనలో మార్పులు రావచ్చు. కాబట్టి దీనికి మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, మీ డాక్టర్ ఇచ్చే సూచనలు పాటించాలి అండ్ బిడ్డ కదలికలను గమనించుకుంటూ ఉండాలి. కాట్ అరౌండ్ నెక్ ఉందంటే సిజరిన్ తప్పనిసరి అని కాదు. ఎందుకంటే ప్రసవ విధానాన్ని నిర్ధారించేది మీ బిడ్డ యొక్క గుండె స్పందన మరియు ప్రసవ పురోగతి, తల్లి యొక్క బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి. థ్యాంక్ యూ.